గడిచిన కొద్ది రోజులుగా మనం చూసుకుంటూ ఉంటే ఆ, గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో నిన్న జరిగిన మీటింగ్ లో నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? ఆ అంటే ఈ ఈ ఈ బయట చూసిన ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే అది గూగుల్ సెంటర్ కాదు, అదాని డేటా సెంటర్. ఎంతసేపటికి గూగుల్ గూగుల్ అని పోర్ట్రేట్ చేసి కొత్త కంపెనీ ఏదో వచ్చేసిందని అనుకోవద్దు. అది ఎప్పుడో గత ప్రభుత్వం టైంలో వచ్చింది. అది అదాని డేటా సెంటర్, ఫర్ ది ఓకే. రికార్డ్. సెకండ్ థింగ్ అంటే నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ లో చదివానని చెప్పి ఒక చిన్న విశాఖపట్నం స్పెల్లింగ్ ని జీ ఉందని చెప్తున్నారు. అంటే అక్కడ కరెక్ట్. ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? ఈ జనాల్ని మిస్లీడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళంతా తెలివి తక్కువ వల్ల వాళ్ళకి విశాఖపట్నం స్పెల్లింగ్ తెలియదా? అంటే నా 10 సార్లు పందిని నంది నంది అంటే అది పంది నంది అయిపోదు. అట్ ది సేమ్ కాంటెక్స్ట్ లో విశాఖపట్నంలో అసలు జీ లేదు. ఒకవేళ ఉమ్. ఉన్నా కూడా కొన్ని ట్రోల్స్ చూశాను. జీ సైలెంట్ అని కొంతమంది అంటున్నారు. జీ సైలెంట్ కాదు, మొత్తం ఇన్విజిబుల్ జీ. సో అందులో. స్టాన్ఫోర్డ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే కాదు ప్రజలది. అండ్ ఉమ్. ఆ డెకోరంలో ఆ డయాస్ మీద చాలా మాటలు మాట్లాడారు నారా లోకేష్ గారు. ఏమనంటే ఆ మేమంటే గూగుల్, మేమంటే ముందు ముందు చూపు, మేము విజనరీ, ఆ పార్టీ అంటే గొడ్డలి పోటు అని. ఇప్పుడు యాజ్ ఏ కామన్ ఓటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నేను అడగదలుచుకుంది ఏంటంటే అసలు అక్కడ జరుగుతున్న మీటింగ్ ఏంటి? అక్కడ డేటా సెంటర్ గురించి జరుగుతుంది. ఆ స్టేజ్ మీద ఉన్న బిజినెస్ పీపుల్ అంతా కూడా స్టేట్ ముందుకు ఎలా వెళ్తది, లేకపోతే మేము ఇక్కడ పెట్టుబడులు పెడితే మాకు అభివృద్ధి ఉందా లేదా అన్న డెకోరం అది. ఆ అవును. డెకోరంలో అసలు కాంటెక్స్ట్ లేకుండా స్వలాభ రాజకీయాల కోసము గొడ్డలి పొట్టు అంటున్నారు. ఓకే, మీరు మంత్రి గారు కాబట్టి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి మీ మాట పర్ సెకండ్ నమ్మాం అనుకుందాం. బట్ దానికి శాంటిటీ ఏంది? విట్నెస్ ఏంది? విట్నెస్ లేకుండా ఆరోపణలు 100 మంది చేస్తారు. రేపు మలైకా అరోరా వచ్చి మన ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఏదో చేసిందంటే అలిగేషన్, దానికి విట్నెస్ ఉండదా? పది ఉండాలి సార్లు కదా. చెప్తే నంది పంది అయిపోదు కదా. అట్లనే గొడ్డలి పోటు అంటున్నారు. దానికి శాంటిటీ ఏది? దానికి విట్నెస్ ఏది? మరి మీరే అంత విట్నెస్ అయితే కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పి శిక్ష వేయండి. ఇదేంటి? అసలు అసలు ఏమంటారు? రెండు ఊరి వేల ఊరి జగన్మోహన్ చెప్పండి రెడ్డి చెప్పండి. గారు 19 టు 24 ఉన్న అధికారంలో తెచ్చిన అదాని డేటా సెంటర్ ని వీళ్ళేమో గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి పేరు మార్చి, అసలు అదాని గూగుల్ డేటా సెంటర్ కి గూగుల్ డేటా సెంటర్ కి ఏంటండి తేడా? అంటే ఏది తేడా ఎవరు ఏం లేదండి, తీసుకొచ్చారు? వీళ్ళు మార్చిన పేరు మాత్రమే తేడా. రెండు ఉమ్. ఒకటే, కాంట్రాక్ట్ కూడా ఒకటే, దాంట్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ వచ్చేది ఒకటే, ప్లేస్ ఒకటే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ అగ్రిమెంట్ మీదనే వీళ్ళు వచ్చి ఇక్కడ కంటిన్యూటీ చేస్తున్నారు. డిఫరెన్స్ ఏమీ లేదు. అది ఇది రెండు సేమ్. రెండు సెపరేట్ గా సురేష్ రమేష్ కాదు, ఇద్దరు రమేష్ లెక్కనే. ఇట్ ఈస్ క్లియర్లీ అదాని డేటా సెంటర్, గూగుల్ మరి డేటా సెంటర్ వీళ్ళు ఈ ఈ- పెట్టుకుంటున్నారు. మరి ఈ గూగుల్ డేటా సెంటర్ ని కూడా క్రెడిట్ చోటు చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉందని కూడా వ్యాఖ్యలు చేశారు అందులో లోకేష్ గారు నిన్న జరిగిన దాంట్లో. క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు అనేది ఆంధ్ర రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రం కూడా చూస్తుంది. ఉమ్. ఇంకా ఇంకా ఒక బ్యూటీ చెప్తానండి ఇక్కడ. నిన్న జరిగిన ఆ మీటింగ్ లో చాలా మాటలు కాంటెక్స్చువల్ గా మాట్లాడారు. ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి సడన్ గా శ్రీహరి గారి అరెస్ట్ ఇవాళ జరిగింది. ఉమ్. బెంగళూరులో వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేశారు. దాని వల్ల టూ థింగ్స్ అండి. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ గా పెట్రోల్ డీజిల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఉమ్. సెకండ్ థింగ్, నిన్న జరిగిన మీటింగ్ గురించి మాట్లాడు. ఇవి రెండు డైవర్ట్ చేసే, ఈ రెండు గురించి మాట్లాడే పార్టీ ఏంటి? మీడియా ఏంటి? మాట్లాడే పార్టీ వచ్చే గొంతు వైఎస్ఆర్సీపీది. అండ్ చూపించే ఛానల్ సాక్షి. ఇవి రెండు అవును. కూడా వాళ్ళ పార్టీలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పాపము ఎంతసేపటికి డిఫెండ్ చేసుకొని అవి చూపిస్తారు. అవును. ఈ ఈ ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అనేవి మొత్తము సైలెంట్ అయిపోయినాయి. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఈ రోజు పొద్దున్న నుంచి కూడా వాళ్ళ న్యూస్ సాక్షిలేమో అదేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి జాతి మీడియా తప్పితే ఇంకా వేరే మీడియా లేదు. ఉన్న మీడియాని వీళ్ళు బాగా ఇంటెలిజెంట్ గా డైవర్ట్ చేస్తున్నారు. నిన్న నారా లోకేష్ గారు మాట్లాడింది ప్రతి ఒక్కటి చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా విమర్శిస్తున్నాము. అక్కడ సంబంధం లేని విషయాలు ఎన్నో మాట్లాడారు. అసలు అక్కడ అవసరం లేనివి చాలా మాటలు అవును. పొలిటికల్ గా పర్సనల్ ఎజెండాస్ తో మాట్లాడారు. దాన్ని చదువుకున్న వాళ్ళుగా, ఆంధ్ర ఓటర్స్ గా మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఇక్కడ మనం అండ్ ఇప్పుడు ఆల్సో ఒక ఉమ్. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అలాంటి ఒక బిజినెస్ మీటింగ్స్ మీద, లేకపోతే అంత పెద్ద డెకారం మీద మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకపోతే
రోడ్డు మీద ఎవరో పక్కన కూర్చొని నువ్వు ఇట్లా నువ్వు అట్లా ఆరోపణలు కాదు మేము కోరుకునేది, మేము కానీ అది ఎక్స్పెక్ట్ అదే చేసేది రాజకీయ సభ కూడా ఫ్యూచర్ కాదు కదా. గురించి. రాజకీయ సభ కాదు, లేకపోతే ఏదైనా ప్రజా సభ కాదు, లేకపోతే అలాంటి ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ అంటే అసలు ఎలిగేషన్ లేకుండా, అంటే దానికి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకపోయినా సరే ఈ గొడ్డలి అనడం అది చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం అందరం కూడా. దురదృష్టం కాదండి, వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ హత్య ఎప్పుడైతే జరిగిందో అప్పుడు గవర్నమెంట్ ఉన్నది టీడీపీ గవర్నమెంటే అండి. మరి ఉమ్, వాళ్ళు కరెక్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టి కరెక్ట్ గా ఎందుకు ప్రాసెస్ చేయలేకపోయారు? ఆ కేసే కాదు, సుగాలి ప్రీతి కేసు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా వీళ్ళు రాజకీయాలకు వాడుకున్న కేసులన్నీ కూడా ఇన్సిడెంట్లు జరిగింది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే. అండ్ దీంట్లో కూడా నిన్న బాగా ట్రోల్ అయిన మెటీరియల్ ఒకటి, లాస్ట్ పంచ్ మంది అయితే అవును. బాగుంటది అని. అది యాక్చువల్లీ రజనీకాంత్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటారు. మన నారా లోకేష్ గారి టీఆర్ టీం కావాలని ఆయనతో తప్పులు చేయిస్తున్నారా, ఉమ్. లేకపోతే ఆయనను ఒక జోకర్ గా చూపించాలని ట్రై చేస్తున్నారా నాకు తెలియదు. హంబుల్ రిక్వెస్ట్ ఫర్ నారా లోకేష్ పిఆర్ టీం, కొంచెం చూసుకోండి. మీకు తెలియకపోతే గూగుల్ చాట్ జీపీటీలు వాడండి. ఆయన మీకు పార్టీ నుంచి పక్కకు పెడితే మాకు స్టేట్ కి ఈజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ని తప్పులు చేస్తే మాలాంటి చదువుకున్న వాళ్ళ పరిస్థితి, లేకపోతే భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళ సరే పరిస్థితి ఏంటో ఇంకా ప్రజలే ఆలోచించాలి. అదే ఇంకొక టాపిక్ ఏంటంటే, మనం గడిచిన 2-3 రోజులుగా చూసుకుంటే, గత 4-5 రోజులుగా చూసుకుంటే పెట్రోల్ డీజిల్ కొరత ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా ఎక్కువగా ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో అంత లేదు, కొంచెం పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా అంత లేదు. ఒక్క తెలంగాణలోనే పెట్రోల్ కొరత వస్తుంటే ఈ విజనరీ సీఎం, 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా, లేకపోతే ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న విజనరీ నాయకుడికి ఇది ఎందుకు తెలియలేదు? దీని మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఏందండి అట్లా మాట్లాడతారు? ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు అరచేయి పెట్టి ఆపిన వాళ్ళు మీరు అట్లా మాట్లాడేస్తారు. ఈ పెట్రోల్ కొరత మన స్టేట్ కి ఎందుకు వచ్చిందంటే అది క్రియేట్ చేసిందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళు సెంట్రల్ వాళ్ళకి లెటర్ అఫీషియల్ గా సబ్మిట్ చేశారు. ఉన్న డీజిల్ ని లేకపోతే పెట్రోల్ ని డైవర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నారు అమరావతికి. అంటే మీకు ప్రజల అత్యవసరాల కంటే కూడా మీకు భవనాలు అంత ఇంపార్టెంట్ అయిపోయింది. జనాలు ఇవాళ రేపు పెట్రోల్ లేక ఇబ్బంది పడుతూ, రైతులు మేము కొంత క్రాప్ పెట్టాము పవర్ లేకపోతే అది పాడైపోతుంది అంటే నిత్యావసరాలు వదిలేసి మీరు లగ్జరీకి ఇస్తామంటే ఎట్లా అండి? అమరావతి ఈజ్ ఎ లగ్జరీ యాక్చువల్. ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో డీజిల్ దానికి ఇవ్వడం అంటే మీరు నిత్యావసరమైన రెగ్యులర్ మాకు ఇవ్వకుండా, రోజువారీ పనులకి ప్రజలకి ఇవ్వకుండా మీరు దాన్ని రేపు ఫ్యూచర్ లో ఏదో 2040 అన్నాడు, నేను బతుకుంటానో సచ్చుంటానో 2040కి, దానికి మేము డీజిల్ డైవర్ట్ చేస్తామన్నాము. ఎంతవరకు సమంజసం అనేది మన విజనరీ గారు చెప్పాలి. అండ్ ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 4 times సీఎం అయినారు కదా. అంటే ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని సార్లలో కూడా ఎక్కువ అవేర్నెస్ ఉండడం వల్ల, లేకపోతే వీళ్ళని ప్రశ్నించే గొంతులు సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కువ అవడం వల్ల, ఫ్యాక్ట్స్ ఏంటి ఫేక్ న్యూస్ ఏంటి అని చూపించడం ఎక్కువ అవడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితులు పడ్డారు. లేదంటే ఇంతకు ముందులానే వీళ్ళు చెప్పినట్టు విశాఖపట్నంలో ఉంది కదా, గూగుల్ కదా అని మొత్తం జాతి మీడియాలో వేస్తారు. ఆ ఊర్లో ఉన్న పాపం అవును. ప్రజలు ఏమనుకుంటారు, అవును నిజమే కదా అనుకుంటారు. సో ఇప్పుడు కూడా ఇలానే అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ప్రాసెస్. నిజంగా విజనరీ అయితే దీన్ని ముందే గ్రహించి ఈ పాటికి చర్యలు తీసుకునేవాళ్ళు. ఈ రోజు కూడా క్యూల దగ్గర కొట్టుకుంటున్నారు, లైన్లలో నిలబడి ఉంటున్నారు. మరి దానికి ఏం చేస్తున్నారు? ఏం చెయ్యట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేని పని. పేదవాడు కష్టపడితే ప్రభుత్వంకి ఏం నష్టం అని మాట్లాడుతాను, కానీ ఆ పేదవాడు ఓటేస్తేనే ఈ రోజు ప్రభుత్వం ఉందన్న విషయం మర్చిపోతున్నారు. కరెక్ట్, కరెక్ట్. కానీ ఇది దీనికి ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు సమాధానం ఇస్తారు. నిత్యావసర అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. అంటే కూరలు పెరిగిపోతుంది, గ్రాసరీ పెరిగిపోతుంది. అంటే పెట్రోల్ డీజిల్ లేకపోవడం వల్ల రైతులు పండించిన పంట ఇటు సిటీలోకి తెచ్చుకోవడం కానీ, అమ్ముకోవడానికి కానీ, ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి నష్టం కూడా వస్తుంది కదా. పంట నష్టపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో. అంటే ఇది చాలా మేజర్ ఇష్యూ అయినప్పటికీ కూడా కన్సర్న్ మినిస్టర్ కూడా నిన్న మాట్లాడుతూ ఎలాంటి పెట్రోల్ డీజిల్ కొరత ఆంధ్ర రాష్ట్రంలో లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఈ గవర్నమెంట్ లో నేను బాగా గమనించింది ఏంటంటే చాలా అలవోకగా అబద్ధాలు చెప్పేస్తున్నారండి. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నాడు, మీడియా సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నారు. అంటే వాళ్ళకి క్రెడిబిలిటీకి మీనింగ్ తెలియదా, లేకపోతే వాళ్ళ బిహేవియరే అంతనా అబద్ధాలు చెప్పుకొని జనాల్ని మోసం చేయాలనుకుంటున్నారా అన్నది వాళ్ళే ఒకసారి ఆత్మ విమర్శనం చేసుకోవాలి. కొరత లేకుండా ఎక్కడికి పోయిందండి? వస్తే కదా తెలిసేది బయటికి. మీకంటే ఎమ్మెల్యే కోటాలు, ఎంపీ కోటాలు సెపరేట్గా ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా వస్తుంది.
సామాన్య ప్రజలకు ఎక్కడ వస్తుందండి ఈజీగా? కొట్టుకుంటున్నారు. మరి ఆ వీడియోలు మీ దాకా ఎందుకు రావట్లేదో నాకు అర్థమైతలేదు. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కూడా ఏం జరుగుతుందో కనుక్కోవాలండి. ఆ పవర్ బబుల్లో నుంచి బయటకు వచ్చి ఫ్యాసినేటింగ్ గా ఉంటది. బట్ ఒకసారి ఓట్లు వేసిన ప్రజల కష్టాలు కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటదండి. ఇక్కడ ఇంత తీవ్ర ఇబ్బంది జరుగుతుంటే మంత్రులు సింగపూర్ వెళ్ళి అక్కడ అసలు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఆ, గత 2014-19 ప్రభుత్వంలో అంటే సింగపూర్ వెళ్ళి వాళ్ళు ఏం నేర్చుకొచ్చి ఏం ఇంప్లిమెంట్ చేశారు? గతంలో కూడా వెళ్ళారు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత ఏం ఇంప్లిమెంట్ చేశారు, అసలు వాళ్ళు అక్కడ ఏం నేర్చుకుంటున్నారు? అంటే అగైన్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్సనల్ గా ఏమైనా బిజినెస్ సెట్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కి మీటింగ్స్ కి ఏమైనా వెళ్ళారన్నది అగైన్ నా ఫీలింగ్. ఎందుకంటే మన జియోగ్రాఫిక్స్ వేరు, సింగపూర్ జియోగ్రాఫిక్స్ వేరు. అలాంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది ఏంటో నాకు అర్థం కాలేదు. నేర్చుకోవాల్సి ఉంటే ఒక్క జూమ్ కాల్లో పెద్ద కంపెనీనే తెచ్చిన వాళ్ళు వీళ్ళు మరి జూమ్ కాల్లో నేర్చేసుకోవచ్చు కదా అంతా. కరెక్ట్. అది లేదు. ఇంత ఖర్చు పెట్టి అసలు హోమ్ మినిస్టర్ లేరు. స్టేట్ లో హోమ్ మినిస్టర్ లేరు. ఆల్రెడీ ఒక పక్క ఎన్నో అఘాయిత్యాలు జరిగినాయి. కత్తులు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు. అవును. వీళ్ళందరూ వెళ్ళి నాకు అనిపించింది చెప్తున్నాను అగైన్. నాకు అనిపించింది అయితే ఏం నేర్చుకున్నట్లేదు. ఒకవేళ నేర్చుకుని ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఎవరన్నా జెన్యున్ గా ఉండే జర్నలిస్టులు అడిగితే నిజాలు బయటపడతాయి. లేక స్క్రిప్టెడ్ గా లేకపోతే మన జాతి మీడియా అడిగితే యాక్చువల్ గా మరి సింగపూర్ కి వెళ్ళిన విషయం మన జాతి మీడియా ఎందుకు డిబేట్లు పెట్టట్లేదు, ఈ డీజిల్ కొరత పెట్టట్లేదు. గురించి ఎందుకు డిబేట్లు పెట్టట్లేదు, నిన్న జరిగిన నారా లోకేష్ దాని గురించి డిబేట్లు ఎందుకు పెట్టట్లేదు మరి చెప్పాలి. ఎందుకంటే డిబేట్లు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆంధ్ర ప్రజలు. మీ వన్ సైడ్ డిబేట్లు పెడితే ఎట్లా? అన్ని మాట్లాడాలి కదా. ఉమ్. నాకు కామెడీ చెప్తానండి మీకు. మన ఆ. సాంబ గారు డీజిల్ కొరత గురించి మాట్లాడుతూ ట్రంప్ మీకు అసలు బుద్ధి లేదు, మీ బతికెంత, మీరెంత కుర్చీ కింద దానికి ఏం ఆయనకు అసలు ట్రంప్ దగ్గర వదిలేయండి, లాస్ట్ క్యాడర్ దగ్గర ఉన్న అపాయింట్మెంట్ తీసుకునేదన్నా ఉందే? మీకు లేదు. ఎవరిచ్చారు అధికారం? అంటే ఆయనకు ఒకరు అధికారం ఇవ్వకర్లా, ఆయన అధికారంలో ఉన్నాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అవును. ఏమేమో డర్టీ, నువ్వు డర్టీ, నీ ఫ్యామిలీ డర్టీ, ఏమేమో మాట్లాడుతున్నా. మీరు మాట్లాడాల్సింది అది కాదు. మీరు స్టేట్ గురించి మాట్లాడండి. స్టేట్ లో జరుగుతున్న హత్యల గురించి, రేపుల గురించి, ఇవాళ ఇవాళ ఉన్న కొరత గురించి. ఫస్ట్ గ్యాస్ కోసం ఇబ్బంది పడ్డారు, తర్వాత పెట్రోల్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సింగపూర్ కి వెళ్ళారు కదా, మరి సింగపూర్ కి వెళ్ళి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేర్చుకున్నారు అన్నది ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంత గొప్పగా ఏమన్నా ఉంటే మా బోటోళ్ళు కూడా వెళ్ళి నేర్చుకుంటాం కదా. ఉమ్. అక్కడ అలాగే. మొత్తంలో కూడా నాకు అనిపించింది మాత్రం ఇట్ ఈస్ ప్యూర్లీ అ పర్సనల్ ఫండెడ్, పీపుల్ ఫండెడ్ పర్సనల్ ఎజెండా అని అయితే కరెక్ట్. అనిపించింది. కరెక్ట్.